ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. ఎవరైనా సరే డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ వాడకం ఎక్కువగా ఉన్న వాళ్ళు మానసికంగా కొంచెం వీక్ గా ఉంటారు. వాళ్ళు కూడా దీనికి సూసైడికల్ టెండెన్సీ వైపు చూడడానికి అవకాశం ఉంది. ఇక సహనం తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండే సహనము ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉండలేదు. ప్రతి ఒక్కళ్ళకి సహనం తగ్గిపోయింది. దాంతో ఫెయిల్ అయ్యాము, అనుకున్న ర్యాంక్ రాలేదు, వెంటనే ఆవేశము, నెక్స్ట్ ఈ సూసైడికల్ థాట్స్ ఇవన్నీ ప్రజెంట్ అవుతా ఉన్నాయి. ఇక ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. చాలా మంది పేరెంట్స్ లో పిల్లలకి తగిన ప్రాపర్ టైం స్పెండ్ చేసే టైం దొరకట్లేదు, వాళ్ళ పిల్లలతో గడిపే టైం దొరకట్లేదు. దాంతో వాళ్ళలో ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లోపిస్తా ఉంది. ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు ఎగ్జామ్లు తక్కువ వస్తున్నాయో లేకపోతే ఫెయిల్ అవ్వడం జరిగింది, దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది వాళ్ళలో సరైన ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళకి తెలిసిన మార్గంగా సూసైడ్కి వెళ్ళి వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి డిస్టర్బ్డ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా వాళ్ళు కొంచెం ప్రతిదానికి దీనికోసం చూస్తూ ఉంటారు. ఇక వచ్చేప్పటికి పేరెంట్స్ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ షార్టేజ్. వాళ్ళ కేరింగ్ కానీ లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ లేకపోయేపాటికి పిల్లలు పెద్దానికి ఈజీగా టెంప్ట్ అవుతూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ అండ్ సరౌండింగ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి వారికి. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇక ఇట్లా అనేక కారణాల వలన స్టూడెంట్స్ పర్టికులర్ గా చేసుకోవడానికి